హలో ఎవ్రీవన్. సో మనం ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆల్కహాల్ అడిక్షన్ అండ్ ఆల్కహాల్ విత్డ్రాల్ సిమ్టమ్స్ గురించి. ఇప్పుడు చాలామంది డ్రింకింగ్ హ్యాబిట్ ఎక్కువ ఉంది చాలామందిలో. సో ఈ అవేర్నెస్ మీ అందరికీ చాలా అవసరమని నేను ఈ టాపిక్ చెప్తున్నాను. మెయిన్గా ఆల్కహాల్ ఎడిక్ట్ అయ్యారా లేదా చూసుకోవాలంటే, ఆల్కహాల్ అడిక్షన్ అంటే ఏంటంటే మద్యానికి బానిస అవ్వడం, లేకపోతే అలవాటు పడడం అనమాట. మీరు అడిక్ట్ అయ్యారా లేదా తెలుసుకోవాలంటే ముందుగా ఈ సిమ్టమ్స్ మీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్లీ మీలో ఎలా ఉంటుందంటే క్రేవింగ్, బాగా తాగాలి అన్న క్రేవింగ్స్ ఉంటూ ఉంటాయి. గంటకోసారి తాగుతూ ఉంటారు, ఫ్రీక్వెంట్గా తాగుతూ ఉంటారు. ఎంత తాగినా ఇంకా తాగాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఆపాలని చూసినా కానీ మీకు మీరే ఆపలేరు, దాన్ని ఆపేసుకోవాలని చూసినా ఆగలేరు అనమాట. దానివల్ల మీ హెల్త్ ఎఫెక్ట్ అవుతున్నా, మీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతున్నా, మీ వర్క్ ఎఫెక్ట్ అవుతున్నా కానీ దాన్ని మీరు కంట్రోల్ చేసుకోలేక ప్రతిరోజు మీరు తాగుతూనే ఉంటారనమాట. ఇలా తాగుతున్నారు అంటే మీరు పక్కాగా ఎడిక్ట్ అయిపోయారు ఆల్కహాల్కి. సో ఇట్లా ఎడిక్ట్ అయిన మనిషి ఏం చేయాలి? సడన్గా ఆపేస్తే వాళ్ళలో వచ్చే సిమ్టమ్స్ని ఆల్కహాల్ విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటారన్నమాట. ఆల్కహాల్ విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటే ఆ మనిషి సడన్గా ఒకరోజు ఆపేశాడు, ఒక 6 to 24 hours లోపల ఆ మనిషిలో ఈ సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫుల్గా చెమటలు పట్టేస్తూ ఉంటాయి, హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది, చేతులు వణికిపోతూ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, యాంగ్జైటీ వస్తూ ఉంటుంది, రెస్ట్లెస్నెస్ ఉంటుంది, అండ్ బాగా హెడేక్ వస్తూ ఉంటుంది, ఇంట్లో వాళ్ళు అరుస్తూ ఉంటారు, కోపం వస్తూ ఉంటుంది అనమాట. ఇట్లాంటి సిమ్టమ్స్ మీలో వచ్చినట్లయితే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఒకవేళ మీరు వెళ్ళలేదు, ఇంకా అట్లాగే ఉన్నారు, తర్వాత ఏమవుతుందంటే ఈ సిమ్టమ్స్ కాస్త డేంజర్ సైన్స్లా మారుతూ ఉంటాయి. ఇలా డేంజర్ సైన్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ మనిషిలో ఫిట్స్ వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి అయితే హెల్యూసినేషన్స్ వస్తూ ఉంటాయి. హెల్యూసినేషన్ అంటే వాళ్ళు ఎవరో పిలుస్తున్నట్టు, ఎవరో తిడుతున్నట్టు, ఎవరో మీరు చచ్చిపోండి అంటున్నట్లు, ఎవరో నువ్వు చచ్చిపోయి మందు తాగు, అక్కడి నుంచి దూకేసేయి, పైనుంచి దూకేయి, అట్లా మాటలు వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా వినిపిస్తున్నాయంటే ముందుగా మీరు డీఅడిక్షన్ సెంటర్కి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవాలి. వన్స్ మీరు లేట్ చేస్తే ఇది కాస్త వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారన్నమాట. వాళ్ళ హెల్యూసినేషన్ వల్ల వాళ్ళలో యాంగ్జైటీ వచ్చేస్తూ ఉంటుంది, డెలీరియం వస్తూ ఉంటుంది. అంటే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ మొత్తం మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు. మెంటల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళని మనం ఏం చేయాలి అంటే, ఇట్లా జరిగింది, ఇలా సిమ్టమ్స్ వస్తున్నాయి, వెంటనే డీఅడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించండి. డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ మాత్రమే వాడండి. అండ్ వాళ్ళకి హెల్తీ డైట్ ఇవ్వండి, బాగా హైడ్రేటెడ్గా ఉంచండి. వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ ఇవ్వాలి, వాళ్ళ చుట్టూ ఎప్పుడూ చూస్తూ ఉండాలి, వాళ్ళని ఒంటరిగా మాత్రం వదిలేయకూడదు. అది మెల్లగా కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళలో కొంచెం ఆ సిమ్టమ్స్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీలో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నట్లయితే వెంటనే వాళ్ళని కౌన్సిలింగ్ ఇప్పించండి.